హాయ్ హలో నమస్తే, నేను మీ సీతు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎత్తైన కొండ శిఖరాల మీద ఉన్నటువంటి ఒక చిన్న గిరిజన గ్రామాన్ని అయితే ఈరోజు మనం చూడబోతున్నాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఎటు వెళ్తున్నారమ్మా? కొండకి తిరుగుతున్నారా? కొండకి వెళ్తున్నారా? ఏం పనికి వెళ్తున్నారు? ఆకులా? ఏం ఆకులమ్మా? అడ్డాకులు తెంపుకోవడానికి. ఓహో, అడ్డాకులకా? ఇస్త్రాకులు కుడతారావా? ఇద్దరు ఇంకా వెళ్ళిపోతున్నారా పొద్దున్న వంట చేసుకొని? ఏటమ్మ ఇది కాయల? అంబలా. ఇంక భోజనం ఉండదా? ఉంటది కానీ తినేసిపోతున్నాం. తినేసి వెళ్ళిపోతున్నారా? దాహం వేసినప్పుడు తాగడానికి. చూడండి, అంబలు చూడండి, చక్కగా బాటిల్లో వేసుకొని వెళ్తున్నారు. ఇది పలసగా అవుదా? మరి పలసగా అవుతుంది నీళ్ళు కలుపుకుంటూ అవుతుందా? ఎటు నుంచి వస్తున్నారమ్మా ఇంతకని? కొత్తపల్లి నుంచా? కొండల నుంచి అలా దిక్కుంటూ మళ్ళీ కొండల్లోకి వెళ్తున్నారా? మళ్ళీ ఎప్పుడు వస్తారు తిరిగి? సాయంత్రం దాకానా? మరి 4 గంటల దాకా భోజనం లేకుండానే ఇప్పుడు ఇంకా దూరం వెళ్ళాలా? ఇంకా దూరం అలా అలా కొండలు తిరిగి ఏరుకోవాలి ఆకులా. మరి ఎక్కడ అమ్ముకుంటారా వాటిని? ఇక్కడ కొయ్యూరు పట్టుకెళ్తారా? సంతకు పట్టుకెళ్ళి అమ్ముతారా? ఎటు చూసినా దట్టమైన అడవి, ఎత్తైన కొండ శిఖరాలు, ఉదయం లేవగానే పలకరించే అడవి నేస్తాల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న గిరిజన గ్రామం ఈ పోతవరం అనే గ్రామం. ఈ పోతవరం అనే గ్రామం అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీలో ఉన్నటువంటి ఈ చిన్న గిరిజన గ్రామానికి చేరుకోవాలంటే చాలా కష్టపడాలండి. ఎత్తైన కొండ శిఖరాలు ఎక్కాలి, ఎత్తైన ఘాట్ రోడ్లు ఎక్కాలి. ఇప్పుడిప్పుడే దారి ఏర్పడుతున్న ఈ గ్రామానికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే బండ్లతో వెళ్దామన్నా బండి జారిపోతూ ఉంటుంది, నడకతో వెళ్దామంటే చాలా దూరం నడవలసి వస్తుంది. ఈ గిరిజనులు ఎంత బాధపడుతున్నారో నడవడానికి. ఈ రోజైతే మనము ఆ విలేజ్ని అయితే చూడబోతున్నాము. ఈ గ్రామానికి చేరుకోవాలంటే మొన్నటి వరకు రహదారే లేదండి. ఈ మధ్య కాలంలో ఇలా రోడ్డు అయితే తీయడం జరిగింది. అది కూడా చాలా ఎత్తు పల్లాలతో కూడుకున్నది. ఆ కొండ శిఖరాల మీదకైతే ఇప్పుడు మనం చేరుకుంటున్నాం. చూస్తున్నారు కదా దారి కూడా ఎలా ఉందో. ఒక చిన్న దారి అయితే ఉంది, చుట్టూ అడవి మార్గము, తర్వాత కొండలు. మనం ఇప్పుడు ఎత్తైన కొండనైతే ఎక్కబోతున్నాము. ఈ విలేజ్ అయితే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. చూడండి ఆ విలేజ్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మనం పైనుంచి చూస్తుంటే కింద లోయలో ఉంది ఆ విలేజ్. మనకి వెళ్ళగానే పొలాలు మనం పలకరిస్తున్నాయి. ఎత్తైన కొండల మీద ఎండాకాలం కూడా ఇక్కడ వరి పంటనైతే పండిస్తున్నారు. చూడండి పచ్చటి పైరు కనిపిస్తుంది, చుట్టూ కొండలు కనిపిస్తున్నాయి. మనము ఎత్తైన కొండల మీద ఒక చిన్న గిరిజన గూడెం అని చెప్పాను కదా, ఆ ఎత్తైన కొండలన్నీ దాటుకొని మనము ఈ ఊరిని చేరుకున్నాక మనల్ని చాలా స్వచ్ఛంగా పలకరించింది ఈ పచ్చని పైరు. ఆ పైరుకు ఒక అమ్మ అయితే కాపలా కాస్తుంది. పక్కనే ఒక గుర్రం. దగ్గరికి వెళ్ళి చూద్దామండి మనం. పిట్టలు పెద్దమ్మ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. పైరుని చూసాం కదా, ఈ పైరుకి కాపలా కాస్తున్న పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఓ పెద్దమ్మా, ఏం చేస్తున్నావు? పిట్టలా? ఏంటి ఈ టైంలో వేసవి కాలంలో వరి పంట వేసారు? అలాగే కదా వరి పంట వేస్తారు వేసవిలో? ఎప్పుడు కూడా అలాగే చేస్తారు. ఎప్పుడు కూడా కాపలా కాస్తున్నారా? పిట్టలు వచ్చేస్తున్నాయా? పిట్టలు వాటికి అదిలిస్తున్నారా? అదిలిస్తాను. ఎంత చెప్తే కూడా విన్నది పిట్టలు. చూడు అవి గింజలని పొడిచేస్తున్నాయి వచ్చి. గింజలు ధాన్యాన్ని తినేస్తున్నాయా? ధాన్యం తినేస్తాను అది, అందుకే ఊతాను. ఇంకా కొయ్యలేదు? ఇంకా పండలేదా? ఇంకా పండడం లేదు. ఇది మీ చిన్న పాక? చిన్న పాక
వర్షం వస్తే పాకలో దూరడానికి ఇంటికి వెళ్ళిపోతాను కదా. ఇంటికి వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిపోతాను. చూస్తున్నారు కదా, ఎత్తైన కొండల మీద వ్యవసాయం చేస్తున్నారు. చూస్తున్నారా విలేజ్? మనం మాట్లాడుకున్నాం కదా పోతవరం అనే విలేజ్. ఆ విలేజ్ చూస్తున్నారు కదా. కొండల మధ్యలో ఒక కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. 5-6 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఇళ్ళ కింద చిన్న పొలము. ఇది చాలా ఎత్తైన కొండల మీద అయితే ఉందండి. మీకు మా వాయిస్ అయితే వినిపిస్తుందా చక్కగా? ఈ అడవి మధ్యలో ఉన్న ఈ గ్రామంలో మనకు ఒక నెమలి వాయిస్ అయితే వినపడుతుంది. గమనించారా లేదో? ఏం పేరు పెద్దమ్మా? ఏం పేరు? లచ్చి. లచ్చి. కాపలా కాస్తున్నారు అయితే. ఏంటి ఇక్కడ ఏదో ఉంది, గుర్రంలా ఉంది? గుర్రమే. ఎవరిది పెద్దమ్మ ఇది గుర్రం? కొడుకుది. మీ కొడుకుదా? గుర్రాన్ని ఉపయోగిస్తున్నారా? గుర్రం వేసుకుని వెళ్తున్నారా? గుర్రంకే. ఎటు వెళ్తారు గుర్రం వేసుకుని? ధాన్యం మోస్తారు. ధాన్యం మోస్తారా? ఈ కొండల మీద నుంచి అలా ఎక్కుతారా గుర్రంతో? చూడండి, మనం ఇక్కడ ఈ విలేజ్లోకి వచ్చిన తర్వాత మనకి 2 అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒకటి నెమలి, రెండోది గుర్రం అండి. ఈ ఎత్తైన కొండల మీద వెళ్ళాలంటే దారి అంతా అసలు చాలా దారుణంగా ఉంది. ఈ గుర్రాలనే చాలా ఎక్కువగా ఉపయోగించుకునేవారు. ఇప్పుడైతే బండ్లు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు ఈ గుర్రాలే వీళ్ళకి ఆధారం. వీటి మీదే వీళ్ళ ప్రయాణం చేసేవారు. చక్కగా మేస్తుంది పంట పొలంలో. పెద్దప్ప చచ్చిపోయింది. కొడుకులు ఇద్దరే. 2 కొడుకులా? ఇప్పుడు మీరు ఇవేనా తింటారు గింజలు? ఇదే తింటాం గింజలు. ఇంకేం పండించుకుంటారు పెద్దమ్మ మీరు పంటలో? కందులు, గుత్త కందులు, మిరుములు అంతా పండించుతాము. అంతా పండించుతారా? పప్పులు ఏమైనా పండిస్తారా? అవునా, అదే కదా పప్పులు. అలసంద పప్పు, తీవ్ర పప్పు, అలాంటి పప్పులు ఏమైనా పండిస్తారా? అంతా పండించుతారు. అంతా పండించుతారా? మంచి తిండి కదా. పిండిలు వేస్తారా పంట పొలాలకి? లేదు, పిండి వేయము. పిండి వేయరు. దేనికి పిండి వేయరు కదా, ఇంకా అలాగే పండుతాయి. అలాగే పండుతుంది. మీరు అప్పుడు వేస్తున్న పంటను అమ్ముకుంటారా? నమ్ముకుంటాం కానీ పిండి వేయము మేము. పిండి వేయరు కాదు, అమ్ముకుంటారా? లేదు, అమ్ముకోము. మీకే మీరు తినడానికి ఉపయోగించుకుంటారా? మేము తిండిగా ఉపయోగించుకుంటాము. ఎంత పండుతుంది అమ్మ ఇది ధాన్యం? ఇప్పుడు ఈ ధాన్యం ఎంత పండుతుంది? ఎన్ని బస్తాలు అవుతుంది? 5 బస్తాలు 7 బస్తాలు వస్తుంది. అంతే? అంతే. 4 మడులా? 4 మడులు 7 బస్తాలు వస్తుందా? ఇంకా పిండే మేయరు కదా, అందుకని ఇంకా తక్కువ పండుతుంది అనమాట. తక్కువ పండుతుంది. ఈ చిన్న గిరిజనగూడెంలో 7 ఇళ్ళు మాత్రమే ఉన్నాయండి. దాదాపుగా 50 మంది అయితే నివసిస్తున్నారు, పిల్లలు పెద్దలు కలిపి. అయితే ఈరోజు ఒక చిన్న కార్యక్రమం అయితే జరుగుతుందండి. అది కూడా వీళ్ళకి నిన్న మొన్నటి వరకు నీళ్లు దారనీళ్ళే వాళ్ళు తాగేవారట. ఇప్పుడైతే చిన్న కుళాయిలు ఏర్పాటు చేశారు. ఆ కుళాయిల ప్రారంభోత్సవం ఈరోజు జరుగుతుంది. మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. మనం ఈ గ్రామంలో అడుగు పెట్టగానే మనల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే ఒక నెమలండి. చూస్తున్నారు కదా, నెమలను చూస్తున్నప్పుడు నా మనసు పులకించిపోయింది. ఎందుకంటే ఎప్పుడు నేను ఇంత డైరెక్ట్గా నెమలను అయితే చూడలేదు. ఈ గ్రామంలోకి అడవి నెమళ్ళు అయితే వస్తూ పోతూ ఉంటాయంటండి. ఎందుకంటే అడవి దిగువ భాగంలోని ఈ గ్రామం ఉండటం వల్ల ఈ గ్రామానికి చేరువైపోయినాయి బాగా ఈ అడవి నెమళ్ళు. ఈ నెమళ్ళు చక్కగా ఈ గ్రామస్తులతో పాటు స్నేహంగా, తర్వాత వాటి కోళ్ళతో, కుక్కలతో, మేకలతో కూడా చాలా స్నేహంగా తిరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా, నెమలి ఆ పురువిప్పి ఆడుతుంటే మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీకు చూస్తున్నందుకు మీకు ఎలా ఉందో నాకు తెలియదు కదండి. ప్రత్యక్షంగా చూశాను, నిజంగా నేను చాలాసేపు ఆ నెమలిని చూస్తూనే ఉండిపోయాను. కొంతసేపు అవి మమ్మల్ని చూడగానే, కొత్త వ్యక్తులం కదా మేము, చూడగానే వెంటనే పారిపోయాయి. కానీ మళ్ళీ కొంతసేపటికైతే గ్రామానికి తిరిగి వచ్చినాయి. మళ్ళీ పురువిప్పగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
నెమలి చాలా అందంగా ఉంది కదండి, చాలా బాగుంది. నేను రియల్గా చూడడం ఇదే మొదటిసారండి. నేను ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా దూరం నుంచి అయితే చూశాను, కానీ ఇంత దగ్గరగా నెమలిని చూడడం అంటే మొదటిసారి. అడవి నేస్తాలు అని చెప్పాను కదా మీకు, ఉదయాన్నే పలకరించే అడవి నేస్తాలు ఇవేనండి. ఈ గ్రామంలోకి రాగానే మనల్ని చక్కగా పలకరించే అడవి నేస్తాలు ఎంత బాగుందో కదా. ఇది కోళ్ళతో పాటు చక్కగా అడవిలో నుంచి ఇక్కడికి వచ్చేస్తాయట ఊర్లోకి. వచ్చి మరి కోళ్ళతో కొంతసేపు ఆడుకొని అక్కడున్న మేకలతో కూడా అవి చాలా స్నేహంగా ఉన్నాయి. చక్కగా వాటికి వేసిన మేతని ఇవి వాటితో పాటు తింటూ హ్యాపీగా తిరిగేసి మళ్ళీ ఆ పక్కనున్న అడవిలో ఉన్న చెట్లలోకి అయితే ఇవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయంట. రోజు నిత్యకృత్యంలాగా ఇలా జరుగుతూ ఉంటుందంట. గ్రామస్తులందరూ కూడా చాలా అదృష్టం చేసుకున్నారు. ఎందుకంటే అడవి ప్రాణులు ఊరిలోకి వచ్చి చక్కగా మనుషులు జనజీవనంలో కలిసిపోయి చక్కగా వీళ్ళతో పాటు స్నేహంగా ఉంటున్నాయంటే అది చాలా గ్రేట్ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటి పైనుంచే అది గ్రామాన్ని అంతా తిలకిస్తుందండి. ఎదురుగుంట కనిపిస్తున్న కొండలు, పచ్చటి కొండలు, ఆ లోయలు అన్నట్లు కూడా చక్కగా ఇక్కడి నుంచి అలా చూస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న పళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవేంటో కామెంట్ చేయండి. ఏం దుంపలు అన్నావి? ఇవి పిండి దుంపలు అన్నమాట. దుంపలా చూపించాను ఒకసారి. ఇగో పిండి దుంపలే. పిండి దుంపలు ఇందాక వాళ్ళు తీసుకెళ్తా ఉండేవారు ఇవేనా? ప్రెసిడెంట్ గారు తీసుకుపోయి. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు వాసు. వాసు ఏం చేస్తారన్నా? ఏం చేస్తాం ఇలాగే కదా, వ్యవసాయమే కదా. ఇంకా వ్యవసాయమేనే? ఇంక వ్యవసాయం ఉంటది. ఇంకా ఏమేమి పండిస్తారన్నా? అబ్బా, దానము, కందులు, ఇప్పుడు సోలు, ఇంకా మొత్తం. ఎందుకంటే భూమి పండించింది మొత్తం అన్ని పండించుకుంటాం. అన్నమాట. అన్న ఊర్లోకి ఇందాక నెమలు చూసాం కదా, ఎన్ని వస్తాయని ఇక్కడ నెమల్లా? 3 నాగానే అలాగా మేత వేయడం వస్తాయి, మరి వెళ్ళిపోతాయి అలా. అవే ఊర్లోకి అలా పొద్దున్న వచ్చేస్తాయి. అవి వచ్చేస్తాయి అన్నమాట టైం కి, మరి అలా పోతాయి అన్నమాట. కాదు, కోళ్ళతో పాటు తిరుగుతాయా? అలాగే తిరుగుతాయి, కోళ్ళతో కూడా తిరుగుతాయి. మీ అందరికి అలవాటు అనుకుంటే బాగా. ఎందుకంటే అలవాటు అంటే మనుషుల దగ్గర అయితే కొద్దిగా భయం కూడా, దానికి కూడా. అందుకోసం అలాగే పోతాయి. ఎందుకంటే కోళ్ళు చూసి అలాగా, ఎందుకంటే అడవి కొంచెం దగ్గర కాబట్టి దానికి అలా అలవాటు అయ్యి అలా వస్తుంటాయి. మళ్ళీ సాయంత్రానికి వెళ్ళిపోతాయి కొండకాడే. కొండకాడికి అంటే ఊరికి అలవాటు అయిపోయినాయి. అలవాటు మీతో పాటు జనాలతో పాటు తిరుగుతాయి అనమాట. దానికి కొట్టారనమాట. ఎందుకంటే జంతువుల పరంలో లేవు ఎక్కువ కాబట్టి అనుకుంటాం, దానికి కొట్టాలంటే కేసు కదా, దానికోసం కొట్టరు. మీరు వాటిని కోడిలా పెంచుకుంటున్నారు అనమాట. పొద్దున్న దాకా సాయంత్రం వరకు ఉంటాయి, అప్పుడు పోతాయి మళ్ళీ. అదే అనమాట. అది ఒకటి పురిప్పింది కదా, అది ఆడనేమలా కాదు, రెండు కూడా. అది అదే ఇప్పింది అయితే అది పోతులే. కోతులు ఇప్పుతాయా? ఎందుకంటే పెట్టెలు అయితే కొద్దిగా భయపడతాయి రావడానికి, ఊర్లోకి రావడానికి భయపడతాయి. ఇవి పోతు పుంజులు అయితే భయపడవు అన్నమాట. అలా ఎందుకంటే మనకు మనుషులు కూడా అలవాట కాబట్టి అలా దిగుతూ ఉంటాయి కొండ నుంచే. కొండ నుంచి అబ్బా, చక్కగా ఊర్లోకి వస్తుంది అన్న భలేగా. ఎక్కడ వెళ్ళినా కేకుతూ ఉంటాయి, కొండకి వెళ్ళినా అరుస్తూ ఉంటాయి.
అందుకోసమే అవి ఎందుకు కొట్టాలి మరి. ఇప్పుడు జంతువుల ఫారం లేవంటున్నారు కాబట్టి మరి గవర్నమెంట్ కూడా ఇవి సంపదని చెప్పారు కాబట్టి ఏం చేయం మనం. చక్కగా తిరుగుతున్నాయి, చక్కగా తిరుగుతాయి. గరువు కాడ కానీ చూస్తే ఊరికే కూడా వచ్చేస్తాయి. ఊరికే అదే ఊర్లోనే ఉన్నాయి కదా మేము వచ్చేటప్పుడు. అదే అదే కోడులు చూస్తే వచ్చేస్తాయి ఊరికాడ. కోరులను చూస్తేనే కాదన్నా. కుర్రోళ్ళు అంటే ఉన్నారు కదా, చిన్నపిల్లలు అంటారు, వాళ్ళు ఏం చేయరా వాటిని? ఏం చేయరు. కొట్టవాలంటే ఏం చేయరు. ఇంకా ఆడుకుంటారు వాటితో పాటు, ఆడుకుంటారు తప్ప కానీ ఏం చేయరు. మేత పెడతారన్న? మేత పెడతారు మీరు వాటికి? పెట్టాం ఆయన ఇలా జలితో వచ్చేస్తాయి. ఏదో మేత ఇలా జలితో వచ్చేస్తాయి. మీరు వేసి తినడానికి బాబా అనమాట. తినవే? లేదు. మీరు మిమ్మల్ని అంటుకొని ఇస్తాయా అసలు? అంటడానికి లేవు, దగ్గరకు మామూలుగా వచ్చి తిరిగి వెళ్ళిపోతాయి. వస్తాయి కానీ అంటడానికి బాబా. బాగుందన్న మీ ఊర్లో నెమళ్ళు మాత్రం హైలైట్. మరి ఊరు వెళ్ళాడదో అని తెలియము కానీ అలాగా వస్తాయి. అదే మీరు ఏం చేయరు కదా ఇంకా, అందుకే అలా వస్తా ఉంటాయి. వస్తా ఉంటాయి. ఎప్పటి నుంచి వస్తున్నాయి అన్న అవి? ఇవి చాలా సంవత్సరాలు అవుతుంది. అలాగే వస్తాయి. ఇప్పటి కాదు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి? 10 సంవత్సరాలు దాటే. 10 సంవత్సరాల నుంచి అలా ఊర్లోకి వస్తూ ఉంటాయి అవి. అప్పుడైతే అలా మమ్మల్ని గరవులు కాడ అప్పుల కాడ వచ్చేట. ఈసారి అయితే మరింత ఇప్పుడు ఊరికాడ దిగేస్తున్నాయి చక్కగా. అంటే మనుషులు ఏం చేయకపోతే అవి కూడా హ్యాపీగా తిరుగుతాయి అన్నమాట. మనం బెదిరిస్తే అది కూడా భయం కదా, అందుకోసం మేము చేయం కాబట్టి దగ్గర వచ్చేస్తాం. ఇప్పుడు ఊరి కోడులతో కలిసి మేసేస్తున్నాయి. బాగుందండి, చక్కగా మాకు భలే అనిపించింది. ఎవరు కూడా నిన్న మొన్నటి వరకు ఇక్కడి నుంచే నీళ్ళు అనేవి, మంచినీళ్ళు అనేవి గ్రామస్తులందరూ కూడా తాగేవారటండి. ఇప్పుడైతే 2 రోజుల క్రితం నుంచి అయితే ఇక్కడ మనకి ఒక సంస్థ వారు ఇక్కడ ట్యాంక్ అనేది నిర్మించడం జరిగింది. చిన్న ట్యాంకు, దాని నుంచి గొట్టం ఇచ్చి ఇప్పుడు కుళాయి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎంట్రన్స్లో మనము చూస్తాము, కుళాయిలు చూసే ఉంటారు. ఆ కుళాయిలు అయితే ఇప్పుడు ఈ మంచినీళ్ళు అనేవి ఆ కుళాయిల ద్వారా అక్కడికి వరకు చేరుకుంటున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు మనము ఇందాక చూసాం కదా, ఒక నెమలిని చూసాం, పెద్ద నెమలిని. ఆ నెమళ్ళు రాత్రిపూట అయితే ఈ చెట్ల దగ్గరికి వచ్చి నిద్రపోతాయంట. అవి ఊర్లో నుంచి చెట్ల మీదకి వస్తాయి, ఇక్కడ అడవికి వెళ్ళిపోతాయి కదా, ఇక్కడికి వచ్చి రాత్రులు ఇక్కడ నిద్రపోయి మళ్ళీ ఉదయం అనేది మళ్ళీ ఊర్లోకి వచ్చి అక్కడ కొంతసేపు ఉండి వస్తూ ఉంటాయంట ఇలాగా. ఏం చేస్తున్నారు అక్క? ఏం చేస్తున్నారు? వంట వండలేదు ఇంకా? లోపల చీకట్లోనే వంట? చీకటినే. ఏం కూర వండుతున్నావు? ఏం కూర వండుతున్నావు? సాంబారే. ఏం సాంబారే? గుత్తి సాంబారే. అక్క చీకట్లోనే వంట చేసేస్తుంది. ఏం కూర? ఏం పేరు అక్క నీ పేరు? బంగారమ్మ. బంగారమ్మ. ఏంటక్క ప్రతి ఒక్కరు 3 పొయ్యిలు వేసుకుంటున్నారు అలాగ ఒక్క పొయ్యికి? 3 పొయ్యిలు ఒక పొయ్యి మీద. అదో అది మాసం, కోడి మాసమా? మాసం కూర అని చారునా? ఎవరికైనా భోజనం పెడుతున్నారా ఏంటి అంత చారు పెడతారు? అక్క అది అరిచేది నెమలే కదక్క? నెమలేనది అరిచేది? అమ్మ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏమి లేదు, ఖాళీయే. భోజనం చేస్తారా? చేస్తుంది. నాన్నగారు ఏరి? నాన్నగారు నిమ్మలగొందుకు ఉన్నది. నిమ్మలగొందుకులో ఉన్నారా? ఇక్కడ నా కూతురు ఉన్నది. కూతురుందా? ఇది కూతురు. కూతురా? ఖాళీగా అలా చూస్తున్నారా? వర్షం వచ్చేటట్టుంది. వర్షం రాలేదు. రాలేదు, వస్తుందంటారా? రాలేదు వర్షం. అమ్మ ముక్కుది బాగుందమ్మా భలేగా.
ఎప్పుడు పెట్టుకున్నారు ఇది ముక్కుది? ఇది ఎప్పుడు పెట్టుకున్నారు? ఎప్పుడు వచ్చేది? బంగారం అమ్మది? బంగారందేనా? ఏ వయసులో పెట్టుకున్నారు మీరు అది? ఇలాగ చేస్తుంది కదా. చిన్నప్పుడు పెట్టుకున్నారా? చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టారా అలాగా? బాగుంది చూడండి, చిన్నప్పుడు పెట్టుకుందంట అమ్మ. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదా, అది అడ్డు రాదా? ఇది అడ్డు రాదా భోజనం చేసేటప్పుడు? భోజనం చేసేటప్పుడు ఇలాగ చేస్తుంది. పైకెట్టుకుంటారా? అమ్మ మీకు కూడా చాలా బాగున్నాయి అమ్మా. కాదు ఇది ఊడిపోదా? ఇది ఊడిపోదా? ఇది ఊడిపెట్టేట్టుంది మరి. లేదా? 3 ఎవరు చేయించారమ్మా? ఎవరు చేయించారు? ఇవి ఎవరు కొన్నారు? మీరే కొనుక్కున్నారా? అలా ఇష్టమా మీకు పెట్టుకోవడం? నాకు ఇష్టమే. ఇలాగే చేస్తే మరి ఆమె తింటాం. అవునా? ఆమె తింటారా? ఇలా పెట్టుకుని ఆమె తింటారంటండి. అమ్మా కాదు, మీరు చిన్నప్పుడు పెట్టుకున్నారా? చిన్నతనంలో? ఏ వయసులో? ఇంకా ఇంత చిన్నప్పుడే? 6-7 సంవత్సరాల అప్పుడు. నాన్న ఎత్తలేరు? నాన్న మరదలా? అమ్మ వాళ్ళు భాష మాట్లాడుతున్నారండి. మన తెలుగు అయితే మాత్రం సరిగా అర్థం కావట్లేదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం కావట్లేదు. అమ్మ మీరు మాట్లాడే భాష ఏంటి? మీరు ఏ భాష? తెలుగు సరిగా రాదా? రాదా? అది మీరేం మాట్లాడతారు? మేము మాకు విటోటియా? కుయ్యా? కుయ్యి భాష? కుయ్యి భాష మాట్లాడుతున్నారా? చిన్న ఇల్లు అండి, ఎంత చిన్నగా ఉందో చూస్తున్నారా? ఇల్లు ఎంత కిందకుందో. చక్కగా వాళ్ళు దూరి బయటకు వస్తున్నారు. నిజంగా నేనైతే దూరి వెనక్కి రాలేనమాట, అలా ఉంది. ఏంటి విసురుతున్నామా? అమ్మా ఏం విసురుతున్నా? చూడండి, ఇక్కడ ఒక అక్క సోళ్ళు విసురుతుంది. మీరు ఇప్పుడు ఇంతవరకు మనము ఇలాగా లైవ్లో అయితే సోళ్ళు అయితే విసరడం అయితే చూడలేదు. చూస్తున్నారా? చోళ్ళని కడిగేసి పెట్టుకొని ఇలా ఎండబెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే తిరగిల్లో విసురుతూ ఉంటారు. పిండి వచ్చేస్తుంది. బయట అయితే మనము ఆ మిల్లుల్లో గట్ట ఆడించాలి. ఇక్కడ చూడండి, ప్రకృతి సిద్ధంగానే చక్కగా చేతులతో తిరగలలోని విసురుతున్నారు. పిండి కూడా ఎలా వస్తుందో చూడండి. ఈరోజే కుళాయిలు ఓపెన్ అయినాయండి. అందుకే ఊరంతా జనమందరూ కూడా కలిసికట్టుగా భోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ చిన్న గిరిజన గూడెంలో అయితే బడి సౌకర్యం అయితే లేదండి. చిన్నారులంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు. 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళ హాస్టల్లో అయితే జాయిన్ చేసుకుంటున్నారంట. అంతవరకు వీళ్ళ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మారుమూల గ్రామమైన పోతవరం గ్రామానికి అయితే ఈరోజు మనం రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకి లక్కీగా మనకి ఈరోజు ప్రెసిడెంట్ గారు అయితే కనిపించారు. ఎందుకంటే ఇక్కడ ఏదో చిన్న కార్యక్రమం అయితే జరుగుతుందంట. ఈ ప్రెసిడెంట్ గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఎత్తైన కొండల మీద ఉన్న ఈ గిరిజన గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు పొందుపరచాలంటే నిజంగా చాలా సవాల్తో కూరుకున్న పని. కాబట్టి మనము ఒక్కసారి తమ్ముడితో మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్కారం అండి. బాగున్నారమ్మా? బాగున్నాను. తమ్ముడు మీ పేరేంటమ్మా? మై నేమ్ ఇస్ సంజీవ్ మేడం. సంజీవ్ అండి. ఇప్పుడు గిరిజన గ్రామం ఉంది కదా, చాలా లోతట్టు గ్రామం అన్నమాట. చాలా లోపలికి ఉంది. మరి ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు మీరు? అవును మేడం. బోదరాల పంచాయతీ కొయ్యూరు మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. బోదరాల పంచాయతీలో మా అమ్మగారు అయినటువంటి ముచ్చరమ్మ గారు, వాళ్ళ అబ్బాయిని నేను వార్డు మెంబర్ని. నమస్తే అమ్మా. మా వార్డు మెంబర్ ఉన్నారు, తర్వాత మా ఎంపీసీ గారు, గ్రామస్తులు ఉన్నారు.
అయితే ఈ పంచాయతీ పరిధిలో 36 గ్రామాలు మేడం. చాలా పెద్ద పంచాయతీ, విస్తీర్ణంలో దేశంలోనే చాలా పెద్ద పంచాయతీ ఇది. ఇక్కడ అంతా కూడా ట్రైబల్ ఉంటారు మేడం. ఈ ప్రాంతం మొత్తం కూడా సాధ్యమైనంత వరకు ఇటువంటి మారుమూల ప్రాంతాలన్నీ కూడా మా గ్రామాలన్నిటికీ కూడా ప్రభుత్వాల తరఫున కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కావచ్చు, రీసెంట్ గానీ ఇదే గ్రామానికి విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి అధికారులతో టైఅప్ అయ్యి మొత్తానికి ఈ గ్రామానికి డ్రింకింగ్ వాటర్ సదుపాయం కల్పించాం. అయితే ఇది మా పోతవరం గ్రామం అనేది చిట్టు చివరి విలేజ్, బోధరాల పంచాయతీ, కొయ్యూరు మండలం నుంచి సుమారు దగ్గర ఒక 30 కిలోమీటర్ల పైబడి ఉంటుంది మేడం. ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు లాంఛనం చేసాం మేడం. సంస్థ మా ప్రజాప్రతినిధులతోనూ సంస్థ ప్రతినిధులతో కూడా చేశాము. అయితే ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం కూడా మేము త్వరలోనే అధికారుల దృష్టిలో మొన్న రీసెంట్గా పెట్టాము. త్వరలో మంజూరు అవుతుందని చెప్పేసి ఆఫీసర్లు చెప్పి ఉన్నారు. సదుపాయం కల్పించడానికి మేము ఆహ్వానించాలి, కష్టపడి కృషి చేసి ఈ గ్రామానికి రోడ్ అనేది మంజూరు చేయిస్తాం. మంచి పని చేస్తున్నారు తమ్ముడు, ఎందుకంటే చాలా లోపలికి కదా, విలేజ్ అనేది చాలా లోపలికి ఉంది, ఎటువంటి సౌకర్యాలు లేవు. వాటర్ కూడా ఈరోజు వచ్చిందనమాట మీకే. అన్న ఏం దుంపలు అన్నవి? ఇవి పిండి దుంపలు. పిండి దుంపలా? ఇప్పుడు కూడా దొరుకుతాయా? ఇప్పుడు కూడా దొరుకుతాయి. ఇప్పుడు మరి ఎక్కడ తవ్వరు ఇది? భూమిలో ఉంటాయి. అడవి దగ్గర లేదా ఊరి దగ్గరనా? ఊరికి అవ్వదు, అడవికి ఉంటాయి. అడవికే ఉంటాయా? పిండి దుంపలా? పిండి దుంపలు. ఈ టైంలో కూడా పిండి దుంపలు దొరుకుతున్నాయి అంటే గ్రేటే. ఎటు తీసుకెళ్తున్నారన్న ఇప్పుడు? ఇవి మేము తినడానికి తీసుకెళ్తున్నాం. ఆహారమే. ఇది పిండి దుంపలు, ఇంకో పేమ దుంపలు ఉంటాయి, 4 రకాల దుంపలు ఉంటాయి. అలాంటివి కూడా మేము వెతికుంటూ అలా తవ్వుకుంటూ మేము తింటారా? ఆహారం ప్రకృతిలో దొరికే ఆహారం ఇదంతా. అంతకుముందు ఇప్పుడు కొంతమందికి రేషన్ కార్డు లేవు, ఇప్పుడు బియ్యం లేదు. ఆ టైంలో లేనప్పుడు ఇవి చేసి అలాగా కొద్దిగా బియ్యం వేసి ఉప్మాలా చేసి తినేవారు. కొంతమంది సోడపిండి వేసేసి తోపక్క కలిపేస్తే బయటకు వస్తుంది తోప, అలా కూడా చేసి తినేవారు. ఇప్పుడు రేషన్ కార్డులతో కొంత బియ్యంతో కొంతమంది ఇలాగా జీవనోపాతం అయ్యారు. కొంతమంది అసలు మనకి పంట పండలేని సమయంలో ఇవితోనే కొంతమంది ఇప్పుడు కూడా కొంతమంది అలాగే. మంచి దుంపలు అయితే బాగున్నా అన్న, కానీ చాలా గట్టిగా లోతుగా తవ్వాలి, పైన అంతా దొరకాలి. ఎందుకన్నా అలా ఎరగొట్టేస్తున్నారు? పని చేయదు ఇంకా అది కొంచెం బల్లగా రావాలని అలా చేయడం కోసం దాన్ని అలాగా చిన్న ముక్క తీసేస్తున్నారా? మళ్ళీ కాలుస్తారా? ఇక్కడ బడ్డీ మీద ఏదో వెరైటీగా కనిపిస్తుంది, ఇదేంటో అసలు చూద్దాం. ఇదేంటి చిన్న? ఇది ఈ బడ్డీ మీద అల్లం వేసారంటండి, నిజమా కాదన్నది చూద్దాము. ఏం వేసారు పైన? ఇందులో ఎలా వేసారు చూపచ్చు. ఏంటది? అల్లమా? ఎందుకు అలా పెట్టారు? పైన ఇలా పెట్టుకుంటే ఇంకేవి తీయకుండా ఉంటాయనా? చూడండి, అల్లాన్ని అయితే ఒక బడ్డీ వేసి, బడ్డీ మీద ఒక వెండి గడ్డి అయితే వేశారు. గడ్డి వేసి అందులో అల్లం వేసి పైన మళ్ళీ మనకి ఎరువు ఉంటుంది కదా, మన ఆవు ఎరువు, దాన్ని అయితే వేశారు. ఇది వర్షాకాలానికి ఉపయోగించుకోవడానికంట, అంటే పంట పొలాల్లో వేసుకోవడానికి కోసం ఈ విధంగా వేశారండి వీళ్ళు. ఈ గ్రామంలో అయితే నాకు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఏవో కొన్ని కనిపిస్తున్నాయి కదా, ఇవైతే అడవి కోళ్ళకి వేసే ఉచ్చులు అంటండి. అడవిలో ఉచ్చులు వేస్తారు కోళ్ళ కోసమని, లేకపోతే చిన్న చిన్న పక్షుల కోసమని. మనకి పూరెడి పిట్టలు ఏవో అంటారు కదా, అలాంటి వాటి కోసం ఉపయోగిస్తారు ఇవి, ఇలాంటి ఉచ్చులు అనేవి కూడా. హాయ్ మేకా.
ఇక్కడ ఒక కనిపిస్తుంది చూడండి, మాను తిరగలి. ఇదొక చెక్కతో చేసిన తిరగలండి. నాకు ఇదైతే కొంచెం విచిత్రంగా కనిపించింది. ఈ తిరగలతో మరి ఎలా విసురుతారో ఏంటో, కానీ మాను తిరగలి. ఒకసారి మనం తిప్పి చూద్దాం దీన్ని. కష్టంగా తిరుగుతుంది, ఏమన్నా వేస్తే తిరుగుతుంది అనుకుంటా. చాలా బరువుగా ఉందండి ఇది మాను తిరగలి. తిరగలి మాత్రం చాలా బాగుంది. ఇందాక అన్నవాళ్ళు ఉడకబెట్టుకొని తింటూ ఉండేవారు కదా దుంపలు. ఇగండి పిండి దుంపలు, చాలా దుంపలే తవ్వారు వీళ్ళు. లోపల ఇక్కడ పెట్టుకున్నారు కావాల్సి వచ్చినప్పుడు తినడానికి. దుంపలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. చాలా దుంపలు ఉన్నాయి. వీడియో అయితే చూసారు కదండి. వీడియో చూడగానే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.